హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కుడికాల స్టూడియో. బీఈ బీటెక్ అర్హత కలిగి ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు ఇది సువర్ణ అవకాశం. ప్రముఖ ప్రభుత్వ సంస్థ అయిన భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ నుండి ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ జాబ్స్ కోసం బెల్ నోటిఫికేషన్ 2025 విడుదల చేశారు. ఈ వివరాలు తెలుసుకునే ముందు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ముందుగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. భారత్ ఎలక్ట్రానిక్ లిమిటెడ్ బెల్ నుండి ప్రొఫెషనరీ ఇంజనీరింగ్ జాబ్స్ కోసం నోటిఫికేషన్ విడుదలైంది. వివరాలు చూసుకున్నట్లయితే ఎలక్ట్రానిక్స్ విభాగానికి డిప్యూటీ ఇంజనీర్స్ మరియు మెకానికల్ విభాగానికి డిప్యూటీ ఇంజనీర్స్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలోని డిప్యూటీ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థి ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్, ఏఎంఐఈ, జిఐఈటీఈ, 4 సంవత్సరాల బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్స్ విభాగాలలో ఓబీసీ మరియు జనరల్ ఈడబ్ల్యూఎస్కు ప్రథమ శ్రేణి మార్కులు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ ద్వితీయ శ్రేణి మార్కులు పొంది ఉండాలి. ఇక మెకానికల్ విభాగంలోని డిప్యూటీ ఇంజనీర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బీఈ లేదా బీటెక్ మరియు ఏఎంఐఈ మరియు జిఐఈటీఈ, 4 సంవత్సరాల బీఎస్సీ ఇంజనీరింగ్ ఇన్ మెకానిక్ విభాగంలో జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ప్రథమ శ్రేణి మార్కులు, ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ కనీసం ద్వితీయ శ్రేణి మార్కులు పొంది ఉండాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి వయసు, అర్హతలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు చూద్దాము. అభ్యర్థులు జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే 28 సంవత్సరాలకు మించకూడదు, ఓబీసీలకు అయితే 31 సంవత్సరాలు, ఎస్సీ ఎస్టీలకు 33 సంవత్సరాలకు మించకూడదు. అభ్యర్థులను సిబిటి పరీక్ష మరియు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. ఇక ఈ జాబ్లకు వచ్చేసి శాలరీ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాము. శాలరీ విషయానికి వస్తే 40,000 నుండి 1,40,000 వరకు ఉంటుంది. దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు జనరల్, ఈడబ్ల్యూఎస్ అయితే ₹472 మరియు దరఖాస్తు ఫీజుగా చెల్లించాలి. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూఈడీ మరియు ఎక్స్ సర్వీస్ మ్యాన్ అభ్యర్థులు అయితే దరఖాస్తు ఫీజు చెల్లించిన అవసరం లేదు. ఈ పోస్టులకు వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ ఏ విధంగా ఉందో ఒకసారి తెలుసుకుందాము. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పేపర్ 1 జనరల్ అవేర్నెస్ అండ్ పేపర్ 2 టెక్నికల్గా నిర్ణయించారు. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ అండ్ యాప్టిట్యూడ్, లాజికల్ రీజనింగ్, అనలిటికల్ కాంప్రహెన్షన్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్ప్రిటేషన్ స్కిల్స్ అండ్ జనరల్ నాలెడ్జ్ పై ఉంటుంది. పేపర్ 1 మొత్తం వచ్చేసి 15 మార్కులు ఉంటుంది. పేపర్ 2లో సంబంధిత సబ్జెక్టులో టెక్నికల్ ప్రశ్నలు ఉంటాయి. పేపర్ 2 మొత్తం 70 మార్కులుగా కేటాయించబడింది. ఆన్లైన్ అప్లికేషన్ దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ వచ్చేసి 7 మార్చ్ 2025 నుండి లాస్ట్ డేట్ వచ్చేసి అప్లికేషన్ చేసుకోవడానికి 31 మార్చ్ 2025 వరకు. ఈ నోటిఫికేషన్ ఎవరైతే చూడాలనుకుంటున్నారో కింద డిస్క్రిప్షన్లో నోటిఫికేషన్ లింక్ ఇవ్వడం జరిగింది. సో ఒకసారి నోటిఫికేషన్ చెక్ చేసుకొని ఈ జాబ్లకు ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మీ అర్హతను బట్టి ఈ జాబ్లకు అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.